ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో ఒక అడవి చిలుక ఉండేది. చూడ్డానికి అది చాలా అందంగా ఉండేది. అదృష్టవశాత్తు ఆ అడవి చిలుక అనుకోకుండా ఒక మహారాణి గారి పెంపుడు చిలుకగా మారింది. కానీ కొన్ని రోజుల్లోనే ఆ చిలుకను రాణిగారు మళ్ళీ అడవిలోకి పంపించేశారు. ఎందుకలా జరిగింది? ఆ చిలుక ఏం చేసింది? తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ హిందీ మరియు ఇంగ్లీష్లో చూడడానికి మా ఇంకొక ఛానల్ ద వాయిస్ టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీస్కి ఈ బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. తప్పకుండా చూడండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. ఒకప్పుడు జనంతో కిక్కిరిసిన రాజ్యం సమీపంలో ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో చీకు అనే చిలుక ఉండేది. చీకు తన ముక్కుతో గట్టిగా పటపటా శబ్దం చేస్తూ అల్లరి చేస్తూ ఉండేది. ఇతర పక్షులు మధురమైన పాటలు పాడుతుండగా చీకు మాత్రం తన అల్లరితో అడవిని హోరెత్తించేది. మిగిలిన జంతువులను ఎగతాళి చేయడం, వాటి గూళ్ళలో నుంచి ఆహారం దొంగిలించడం చేస్తూ ఉండేది. చీకు వల్ల విసిగిపోయిన అడవి జంతువులు చీకుని దూరంగా ఉంచేవి. ఒకరోజు రాజ్యానికి చెందిన ఓ రాజభటుడు చీకుని బంధించి రాజమందిరానికి తీసుకెళ్లాడు. దాన్ని మహారాణి గారికి కానుకగా ఇచ్చాడు. చీకులోని ప్రకాశవంతమైన ఆకుపచ్చ రెక్కలు చూసి రాణిగారు చాలా ఆశ్చర్యపోయారు. ఆమె దాన్ని పెంపుడు పక్షిగా ఉంచాలని నిర్ణయించుకుంది. అందుకోసం బంగారు పంజరాన్ని తయారు చేయమని ఆదేశించింది. ఆ పంజరంపై రత్నాలను కూడా పొదిగించింది. ఆ పంజరంలో చీకు నుంచి దానికి రుచికరమైన ఫలాలు మరియు గింజలు అందజేయాలని ఆదేశించింది. చిలుకను మరింత అందంగా చూపించేందుకు రాణిగారు దాని మెడకి ఒక ఖరీదైన పట్టుతో తయారు చేసిన రిబ్బన్ కూడా కట్టింది. తరువాత తన అనుచరులను పిలిచి, ఆహా, మన చిలుక ఎంత ఆకర్షణీయంగా ఉందో చూడండి అని చెప్పింది. అనుచరులు చిలుకను చూసి, చాలా అద్భుతంగా ఉంది మహారాణి గారు అని ముక్త కంఠంతో మెచ్చుకున్నారు. కానీ చీకుకి ఈ విలాసాలు ఏవీ నచ్చలేదు. తన సహజమైన అల్లరి స్వభావం కూడా మారలేదు. రాణిగారి యొక్క అతిథులను ఆకట్టుకోవడానికి బదులుగా చీకు గట్టిగట్టిగా కేకలు వేయడం, దగ్గరకు వచ్చిన వారిని కరవడం చేసింది. ఆ పట్టు రిబ్బన్ని కూడా గట్టిగా ఉన్న తన ముక్కుతో చింపేసింది. రుచికరమైన ఆహారాన్ని కూడా పంజరం బయటకు విసిరేసేది. ఒకరోజు రాణిగారి గది నుంచి వచ్చే శబ్దాలను విని రాజుగారు అక్కడికి వచ్చాడు. చీకు అల్లరి అంతా గమనించి రాజు తలూపుతూ ఇలా అన్నాడు, బంగారు పంజరం, పట్టు రిబ్బన్లు ఒక అడవి చిలుకని అదుపులో పెట్టలేవు మహారాణి గారు. దాని సహజ స్వభావం అలాగే ఉంటుంది అన్నారు. రాజు మాటలతో తన తప్పుని గ్రహించిన రాణిగారు చీకుని మళ్ళీ అడవిలో విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. రాజభటులను పిలిచి, ఇది అడవిలో ఉండే పక్షి, దాన్ని ఎంత ప్రత్యేకంగా చూసుకున్నా దాని సహజ స్వభావం మారేది కాదు. కాబట్టి ఆ అడవి చిలుకని మళ్ళీ ఆ అడవిలోనే వదిలేయండి అని ఆదేశించారు. రాజభటులు చీకుని తిరిగి అడవిలోకి తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టారు. చీకు వెంటనే గట్టిగట్టిగా కేకలు వేస్తూ అడవిలోకి వెళ్ళిపోయింది. ఈ కథ విన్నాక మీకు ఏదైనా సుమతి శతకం జ్ఞాపకం వచ్చిందా? ఎస్. కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దునరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. ఈ సుమతి శతకంలో శునకం గురించి చెప్పారు. సేమ్ అలాగే ఇక్కడ మనం ఈ చిలుక గురించి చెప్పుకున్నాము. ఈ అడవి చిలుకను తీసుకొచ్చి బంగారు పంజరంలో ఉంచి ఎంత విలాసంగా చూసుకున్నా కూడా దాని బుద్ధి మాత్రం మారలేదు. అదేవిధంగా చెడ్డవాడికి మంచి పదవిని ఇచ్చి ఎంత గౌరవంగా చూసినా వాడు తన చెడు బుద్ధిని మాత్రం మానడు అని అర్థం. ఈ కథ మీకు ఈ బుక్లా కావాలనుకుంటే ఈ బుక్ అని కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద కథలు వినాలనుకుంటే మాకు ఆ టాపిక్ని కామెంట్ చేయండి. మేము దాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ కథ మిమ్మల్ని ఆలోచింపచేసిందని అనుకుంటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. ధన్యవాదాలు.